ఎప్పటికప్పుడు నిజమైన వార్తలు అందించే ప్రజా న్యూస్ నెట్వర్క్ కి స్వాగతం. నమస్తే, ప్రజా న్యూస్ నెట్వర్క్ కు స్వాగతం. మా పార్టీ గుర్తు మీద గెలిచి మా ప్రభుత్వాన్నే విమర్శిస్తున్నావా? ఇదే మాటలతో ఉద్రిక్తంగా మారింది ఆలేరు రాజకీయ వేదిక. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై దాడి చేయడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా స్టేజ్ మీదికి దూసుకొచ్చిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతుంది. ఆలేరులో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని బహిరంగంగా విమర్శించారు మల్లన్న. అయితే అదే పార్టీకి చెందిన కార్యకర్తలు ఆ వ్యాఖ్యలను జీర్ణించుకోలేక ఆగ్రహంతో స్టేజ్ పైకి ఎగబడ్డారు. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో వెంటనే స్పందించిన పోలీసులు కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ పరిస్థితి అదుపు తప్పేలా కనిపించడంతో మల్లన్న అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇక ఈ ఘటన వెనుక రాజకీయ కోణం ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మధ్య ఉన్న విభేదాలే ఈ పరిణామాలకు కారణమా? ఎమ్మెల్యే అనుచరులే కార్యకర్తలను ప్రేరేపించారా అన్న చర్చ జోరుగా సాగుతుంది. ఇది కేవలం వేదికపైకి జరిగిన గొడవేనా, లేదా కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలకు ఇది సంకేతమా? ఇంకా వివరాల కోసం చూస్తూనే ఉండండి ప్రజా న్యూస్ నెట్వర్క్. మీటింగ్ మనది. ఈ ప్రోగ్రాం మనది, ప్రభుత్వాన్ని. మీరు దయచేసి ఆయన మాట్లాడనివ్వండి. ఆయన మన సలహాలు సూచనలు ఇస్తాడు. అశోక్ ఇదే తీసుకోండి, ఆయన తీసుకోండి ప్లీజ్. మాట్లాడినయ్యా, మాట్లాడదాం, మనం సమాధానం చెప్తాము. ప్లీజ్ దయచేసి మన సమావేశము ఇప్పుడు ఒక్క నిమిషం దయచేసి ఎమ్మెల్సీ ఒక్క నిమిషం ఆగే మల్లన్న, ఆగే. మన మల్లన్న గారికి ఆయన రానే చెప్తుండే వచ్చి మర్చిపోతున్నాడు. అంటే 20% రాలేదు, 80% అని ఆయన మాట్లాడుతున్నాడు. మళ్ళీ